నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ప్రజాభిమాని స్వర్గీయ కాళ్ళ దొంగబాబు సంవత్సరికం కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే ప్రజా నాయకుడు ప్రజాభిమాని దొంగబాబు లేకపోవడం దురదృష్టకరమని, దొంగబాబు స్ఫూర్తితో జగపతి నగరం గ్రామ పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ వారికి అండగా ఉంటానని నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోటా నవీన్, ఎస్బీఎస్ అప్పలరాజు, కిర్లంపూడి ఎంపీపీ తోటా రవి, కిర్లంపూడి మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, జడ్పీటీసీ తోటా గాంధీ, జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, గండేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పోతుల మోహన్ రావు, గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, తూము కుమార్, కుర్ల చిన్నబాబు, కంచుమర్తి రాఘవ, ఆళ్ల శ్రీమన్నారాయణ, నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా అలా ఓకే సార్. కుమార్ గారు ఎలా చూడండి. ఒక్కసారి ఎలా తిరగండి అది అది అప్పుడే 11 మాసాలు దాటిపోయారు. ప్రజానాయకుడు, ప్రజాభిమాని దొంగబాబు పరమపతి. ఇది ఒక రకంగా మా అందరికీ కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు నేను శాసనసభ్యుడు అవడం, ప్రభుత్వం రావడం, నాకు నిద్ర లేకుండా చేసి ఈ పంచాయతీని అన్ని రకాలుగానే అభివృద్ధి చేయడానికి నిత్యం పరితపించేటటువంటి వ్యక్తే దొంగబాబు. అటువంటి అదృష్టం మరి మీరందరూ కొడుకుపోయినప్పటికీ నేను ఒకటే మీ అందరికీ కూడా ఇవాళ దొంగబాబు యొక్క సంస్మరణ దినోత్సవ సందర్భంగా అతను స్ఫూర్తితోటి అతను ఉన్నట్టుగానే భావించి కిర్లంపూడి మన పంచాయతీలో జగపతి నగరం పంచాయతీలో పోతే మళ్ళీ కిర్లంపూడే అంటాము. ఈ మూడుల్ని కూడా అన్ని రకాలుగానే ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అది దొంగబాబు స్ఫూర్తితో అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, అలాగే ఆ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా నేను హక్కును చేర్చుకొని మనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇస్తూ ముందుకు తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మనస్ఫూర్తిగా దొంగబాబు ఆత్మ శాంతించాలని, అలాగే కుటుంబం ప్రశాంతంగా ఉండాలని, సుఖశాంతులతో విరజల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.